పరమ తండ్రి మనల్ని మరొక సబ్బాదినమందు ఆయన సన్నిధికి సమకూర్చాడు. ఆయన కృపను బట్టి సమకూర్చబడిన మనము ఆయన యొక్క లేఖనాలు మనం విందాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనము చదువుకున్న తర్వాత మన మధ్యలో విన్సెంట్ సిరిస్టమ్ గారు ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనము. ఎలోహిం తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. జీవం గల యావే ఎలోహింకి స్తోత్రం. జీవాధిపతి, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వంతర్యామి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. గత సబ్బాతు నుండి ఈ సబ్బాతు వరకు తండ్రి మీ కృప కాపుదల మాపై మీరు ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, పరిశుద్ధమైన దినమున తండ్రి ఈ విధంగా కూడుటకు తండ్రి మీరు మాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. చిన్న మంద భయపడకము అని ఈ చిన్న మందకు మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, వాక్యంలో ఎదుగుదిన కొద్దీ తండ్రి ఒదిగే సభ మాకు మీరు దయచేయము రాజా. స్తోత్రం నైనా. ప్రత్యేకంగా తండ్రి మీ దాసుడు తండ్రి దయాకర్ గారు వాక్యం చెప్పబోచుండగా తండ్రి దయాకర్ని మీరు మరుగుపరిచి మీరు మాట్లాడము రాజా. మీ దాసుని మీరు అభిషేకించుము రాజా. మీ దాసునిపై మీ ఆత్మను కుమ్మరించుము రాజా. ఆత్మానుసరమైన వాక్యం వినగల చెవుల్ని మాకు మీరు దయచేయము రాజా. వాక్యాన్ని విని దాన్ని గ్రహించి అనుసరించే స్వభావం మాకు దయచేయము రాజా. స్తోత్రం నైనా తండ్రి. ఈ కూడిక ప్రారంభం నుండి అంతవరకు మీరు అధ్యక్షత వహించండి రాజా. చిన్న ప్రార్థన త్వరలో రానున్న యాషువ మెస్సియా అతి పరిశుద్ధమైన ఘనమైన రక్షణ గల నామంలో బ్రతిమాలుకుంటూ వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. చదువుకున్న లేఖన భాగము పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనములో ఇక్కడ ఒక చక్కటి మాట మనకు కనబడుతూ వస్తుంటుంది. ఎలోహిం తన స్వరక్తమిచ్చి సంపాదించుకొనిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును ఏం చేస్తూ వచ్చింది? అధ్యక్షులుగా ఉంచెను. కాబట్టి మన రక్షకుడిని యాషువ మెస్సియా తాను తన స్వరక్తమిచ్చి తాను సంపాదించుకున్న సంఘమును కాయుటకు, మేపుటకు, ఆ సంఘమును నడిపించుటకు ఆయన కొంతమందిని అపోస్తులుగా నియమిస్తూ వచ్చాడు. అపోస్తులు అంటే పంపబడిన వారు, పరిశుద్ధాత్మతో అభిషేకింపబడి ఆయన పరిచర్య కొరకు పంపబడిన వారు, ఆయన యొక్క సంఘమును కాయుటకు, ఆయన సంఘమును మేపుటకు, ఆయన సంఘమును నడిపించుటకు పంపబడిన వారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలులు మనం చూసుకుంటుంటే వారు ఎలోహిం యొక్క సంఘమును ఏ విధంగా కాస్తూ వచ్చారు, ఏ విధంగా మేపుతూ వచ్చారు, ఏ విధంగా నడుపుతూ వచ్చారు, ఏ విధంగా వారు అధ్యక్షులుగా ఉంటూ వచ్చారు కొన్ని మనం చూసుకుందాం. ఎందుకంటే ఆది అపోస్తలుల యొక్క చరిత్రను మనం ధ్యానిస్తే, గమనిస్తే, ఆది అపోస్తలుల యొక్క వారి పరిచర్య విధానాన్ని మనం పరిశీలన చేస్తే వారు ముఖ్యంగా దేని మీద వారు ఆధారపడి వారి పరిచర్య జరిగిస్తూ వచ్చారు అంటే కేవలము పరిశుద్ధాత్మ మీద ఆధారపడి, పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుతూ, పరిశుద్ధాత్మ ద్వారా వారు అభిషేకింపబడి వారు బోధిస్తూ వచ్చారు, నడిపిస్తూ వచ్చారు, వారు నడిపింపబడుతూ వచ్చారు. కాబట్టి అందుకే ఆది అపోస్తల కార్యములో అంటే ఈ యొక్క ఆది అపోస్తల కార్యంలో వారు రాసిన మాటలను మనం చూస్తూ వస్తుంటుంటే
అంటే ఈ అపోస్తల కార్యములు ఇది లూకా రాస్తూ వచ్చారు. కానీ ఇందులో అనేక మంది అపోస్తల గురించి మనం ధ్యానించవచ్చు. పేతురు గురించి, పిలుపు గురించి, అపోస్తలుడైన పౌలు గురించి ఇందులో మనకు కనబడుతూ వస్తుంటుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసుకుంటుంటే అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో మనకు కనబడుతున్న ఒక మాట మనం చూసుకుందాం. 5వ అధ్యాయము ఇది యెహోషువ మెస్సీయ వారికి చెప్తున్న మాట. 5వ అధ్యాయము అపోస్తల కార్యం 1వ అధ్యాయం 5వ వచనం. 1వ అధ్యాయం 5వ వచనంలో, యోహాను నీళ్లతో బ్యాప్టిజం ఇచ్చెను, కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బ్యాప్టిజం పొందిదరనెను. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 5వ వచనంలో యెహోషువ మెస్సీయ ఈ మాట చెప్తూ వచ్చాడు. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వల్ల విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకొనుడి. ఏంటి ఆ వాగ్దానము అంటే, మీరు పరిశుద్ధాత్మలో బ్యాప్టిజం పొందుకోబోతున్నారు, పరిశుద్ధాత్మతో మీరు నింపబడబోతున్నారు. ఆ వాగ్దానము కొరకు మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి, యెరూషలేమును విడిచి వెళ్ళకండి. కాబట్టి యోహాను నీళ్లతో బ్యాప్టిజం ఇచ్చాను, కానీ సృష్టికర్త సర్వోన్నతుడు రక్షకుడిని యెహోషువ మెస్సీయ తాను వాగ్దానం ఇస్తున్నాడు. నేను మిమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపుతాను, మీరు పరిశుద్ధాత్మలో బ్యాప్టిజం పొందుకుంటారు, పరిశుద్ధాత్మతో మీరు నింపబడతారని ఆయన వాగ్దానం ఇస్తూ వచ్చాడు. ఆ వాగ్దానం కొరకు వారు కనిపెట్టుకుంటూ వచ్చారు. వారు ఎడతెగక ఏక మనసుతో వారు ఆ 10 దినాలు 40వ దినమున రక్షకుడిని యెహోషువ మెస్సీయ ఆరోహణం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వారు పెంతెకోస్తు పండుగ దినం వచ్చేంత వరకు వారు ఎడతెగక ఏక మనసుతో వారు ప్రార్థన చేస్తూ వచ్చారు. దేని కొరకు వారు ప్రార్థన చేస్తూ వచ్చారు? ఆ వాగ్దానమును వారు పొందుకోవడానికి కొరకు. ఏ వాగ్దానమును పరమతని వారికి అనుగ్రహిస్తూ వచ్చాడో ఆ వాగ్దాన ఫలం వారు అనుభవించడానికి కొరకు వారు ఎడతెగక ప్రార్థన చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో వారికి తెలుసు, వారు గ్రహించారు. ఎందుకంటే ఆయన వారికి బోధించాడు, రక్షకుడైన యెహోషువ మెస్సీయ వారికి బోధించాడు. 8వ వచనంలో వారు కనబడుతున్న మాట, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కాబట్టి ఆ శక్తివంతులై బలవంతులై ఆయన పరిచర్య చేయడానికి కొరకు, ఆయన స్వార్థ ప్రకటించడానికి కొరకు, ఆయన యొక్క వాక్యం ప్రకటించడానికి కొరకు, ఆయన యొక్క బలియాగం ప్రకటించడానికి కొరకు, యెహోషువ మెస్సీయ యొక్క మరణ భూస్థాపన పునరుత్థానమును ప్రకటించడానికి కొరకు వారు పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తూ వచ్చారు. పరిశుద్ధాత్మ వారిని శక్తివంతులుగా చేస్తుందని వారు వాగ్దానం పొందుకున్నారు సుమా. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా ఆ శక్తిని పొందుకొని వారు గొప్ప పరిచర్య వారు చేస్తూ వచ్చారు. కాబట్టి ఆ పరిచర్యలో మొట్టమొదటి స్థానము ఎందుకనగా పేతురు గారు తీసుకుంటూ వచ్చారు. ఎందుకంటే పరమతండ్రి అత్యధికంగా ఎవరికి సమీపముగా ఉంటూ వచ్చాడంటే, ఎవరు పరమతండ్రి కార్యాల గురించి ఎక్కువగా శ్రద్ధ కలిగిన వారే ఉంటూ వచ్చారంటే పేతురు గారు తన యొక్క జీవితంలో ఏదైనా అంటే పరమతండ్రి కార్యం చేయడానికి కొరకు దేనికైనా ఆయన తెగిస్తూ వచ్చాడు సుమా. కాబట్టి అందుకే యెహోషువ మెస్సీయ యొక్క చిత్తమును ఎరిగినవాడై, యెహోషువ మెస్సీయ మనసును ఎరిగినవాడై, యెహోషువ మెస్సీయ యొక్క కార్యములు చేయడానికి కొరకు పేతురు కొన్ని సందర్భాలలో తన ప్రాణమును సైతము ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పోగొట్టుకోవడానికి కూడా ఇష్టపడుతూ వచ్చాడు. ఎవరికి భయపడలేదు, ఎవరికి బెదరలేదు, ఎవరికి కూడా తలవంచలేదు సుమా. కానీ పరిశుద్ధాత్మ పొందుకోమునుపు ఆయన జీవితం ఏ విధంగా ఉంది, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఆయన జీవితం ఏ విధంగా ఉంది, పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఆ శక్తితో నిలబడినప్పుడు ఆయన ఏ విధంగా పరిచర్య చేస్తూ వచ్చాడు అది మనం గమనిస్తే. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకున్న పేతురు యొక్క ప్రసంగము, పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత పేతురు యొక్క ప్రసంగం విని ఏ విధంగా 3000 మంది చేర్చబడుతూ వచ్చారు. 3000 మంది వారి మనసు మార్చబడుతూ వచ్చింది, వారి మనసు నొప్పించబడుతూ వచ్చింది, వారి మనసులు వారు మార్చుకొని మారు మనసు పొంది వారు రక్షకుడిని యెహోషువ మెస్సీయ నామమున బ్యాప్టిజమును పొందుతూ వచ్చారు. కాబట్టి అట్టి ఆత్మను ఈ దినమున పరమతండ్రి మనకు కూడా వాగ్దానం చేస్తూ వస్తున్నాడు. పేతురు మీద కుమ్మరించిన ఆత్మను, పేతురు పొందుకున్న పరిశుద్ధాత్మను మనము కూడా పొందుకోవడానికి కొరకు మనము కూడా ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. ఆది అపోస్తలులు వారు ఎడతెగని ప్రార్థనా జీవితము వారు కలిగి ఉన్నారు సుమా.
ఒక మాట రాయబడుతూ వచ్చింది. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట మనం ఒకసారి చదువుకుందాం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యాషవా తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చూడండి, ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏ మనసుతో? ఏక మనసుతో. కాబట్టి అక్కడ పేతురు అక్కడ కనబడుతూ వస్తున్నాడు, అక్కడ యోహాను, యాకోబు, ఆంద్రయ్య, అక్కడ శిష్యులందరూ కూడా కనబడుతూ వచ్చారు. 11 మంది శిష్యులు అక్కడ కనబడుతూ వస్తుంటున్నారు. వారితో పాటు అక్కడ యాశ్వా తల్లి అయిన మరియయు కనబడుతూ వచ్చారు. కొంతమంది స్త్రీలు కనబడుతూ వచ్చారు. వారందరూ కూడా ఎడతెగని ప్రార్థనా జీవితము వారి కలిగి ఉన్న విధానం బట్టి. కాబట్టి పరిశుద్ధాత్మ ఎవరి మీదకి దిగి వస్తుందంటే ఎవరైతే ప్రార్థన జీవితం కలిగి ఉంటారో, ఎడతెగని ప్రార్థనా జీవితము. కాబట్టి సమయం దొరికిందంటే ప్రార్థనలో సమయము మనకు అనుకూలంగా ఉంది. ఇప్పుడు ప్రార్థన చేసుకుని అనుకూలంగా ఉంది కాబట్టి అనుకూలమైన సమయానికి కూడా దుర్వినియోగపరుచుకుంటున్నారు. ఈ కాలంలో సమయం అనుకూలంగా ఉంది, ప్రార్థన చేసుకుని అనుకూలంగా ఉంది, పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఏ విధమైన ఒత్తిడి లేదు, ఏ విధమైన భారం లేదు, మనకు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఏ విధమైన కూడా మనకు ఆ బానిసత్వం లేదు, స్వతంత్రత ఉంది, ప్రార్థన చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంది. ఈ స్థితిలో కూడా మనం ప్రార్థన చేసుకోకుండా నిర్లక్ష్యమైన ధోరణితో మనం ఉంటూ పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు మనం చూస్తుంటాం, పరిశుద్ధాత్మతో నింపబడానికి కొరకు చూస్తుంటాం. కాబట్టి నిర్లక్ష్యమైన ధోరణితో ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వారిని పరమ తండ్రి ఉపేక్షించడు సుమా, వారి మీద పరిశుద్ధాత్మను కుమ్మరించడు సుమా. కాబట్టి ఆది అపోస్తలు ఏం చేస్తూ వచ్చారంటే వారు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. సంఘమునకు కావలసిన మొట్టమొదటి గుణము, లక్షణం ఏంటంటే ఎడతెగని ప్రార్థన. కాబట్టి ఈ చిన్న మందకు పరమతండ్రి ప్రతి ఉదయమున, ప్రతి వేకోజామున 5 గంటలకు పరమతండ్రి ప్రార్థన కలిగే జీవితాన్ని ఇస్తూ వచ్చాడు. కాబట్టి ఎంతమంది ఈరోజు ఎర్లీ మార్నింగ్ ప్రార్థన జీవితం కలిగి ఉన్నారు? మీ కుడి చేతులు ఎత్తిపట్టండి ఒకసారి. ఈరోజు ఎంతమంది ప్రార్థన జీవితం సంఘముగాను వ్యక్తిగతముగాను ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడానికి కొరకు ఈ యొక్క దినములు ఇప్పటి నుంచి అయినా మనకి ఇంకా ఎన్ని దినాలు ఉన్నాయి? 14 దినాలు, 2 వారములు, ఇంకొక 2 వారములే మన పరిశుద్ధాత్మను పొందుకోవడానికి కొరకు. కాబట్టి ఆది అపోస్తలు ఏ విధమైన ప్రార్థన జీవితం కలిగి ఉన్నారు? ఎందుకొరకు వారిని మనం ఈ దినమున ధ్యానిస్తున్నామంటే వారి జీవితాలలో వారు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారు ఏ విధమైన సాక్షికరమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చారు, ఏ విధంగా వారు శక్తివంతులుగా కనబడుతూ వచ్చారు, ఏ విధంగా బలవంతులుగా కనబడుతూ వచ్చారు, ఏ విధంగా పరమతని వారి ద్వారా ఆశ్చర్య కార్యములు, సూచక్రియలు, మహత్కార్యములు జరిగిస్తూ వచ్చాడు. అవి మనం ధ్యానించుకుందాం. ఎందుకంటే ఆది అపోస్తల యొక్క జీవితాన్ని మనం ధ్యానించుకున్నప్పుడు, ఎందుకంటే వారు మనవలే శరీరముతో జీవించిన వారే, వారు మనవలే రక్తమాంసములతో జీవించిన వారే, వారు మనవలే బలహీనతలతో ఉన్నవారే, వారు మనవలే ఈ భూమి మీద సంచరించిన వారే, వారు మనవలే ఈ లోకములో కష్టాలను, నష్టాలను, ఇరుకులను, ఇబ్బందులు ఎదుర్కొన్నవారే. కానీ వారి ద్వారా యొక్క జీవితం ప్రత్యేకంగా ఎందుకు కనబడుతూ వచ్చింది అనేది మనం కొద్దిగా మనం లోతుల్లోకి వెళ్ళి ధ్యానిస్తే పరమతండ్రి వారి ద్వారా ఏ విధమైన కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. ఒకసారి అపోస్తల కార్యములు 4వ అధ్యాయములో మనం చూసుకుందాం. 4వ అధ్యాయము యాషవా మెస్సియా తన యొక్క పరిశుద్ధాత్మను కుమరించిన తర్వాత, ఆది అపోస్తల మీద కుమరించిన తర్వాత 2వ అధ్యాయంలో అక్కడ గొప్ప కార్యము మనం చూస్తూ వచ్చాము. 3వ అధ్యాయంలో ఒక పుట్టుగత కుంటివాణ్ణి పేతురు, యోహాను స్వస్థపరుస్తూ వచ్చారు. అప్పుడు జరిగిన ఒక గొప్ప సంఘటన మనం చూద్దాం. ఆ అపోస్తల కార్యము 4వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇట్లా నేను ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు కనుక మీరందరూ
ఇజ్రాయెల్ ప్రజలందరూ తెలుసుకునవలసినదేమనగా మీరు మ్రాను వేసినట్టు మృతుల్లో నుండి ఎలోహిం లేపినట్టు నజరేయుడైన యెహోవా మెస్సీయ నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. చాలండి. పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై మాట్లాడుతూ వస్తున్నాడు. అప్పటి వరకు పరిశుద్ధాత్మతో నింపబడక మునుపు పేతురు జీవితము పిరికి జీవితము, ఎంతో భయపడుతుండేవాడు. యెహోవా మెస్సీయ మ్రానుకు అప్పగింపబడుతున్నప్పుడు, మ్రానుకు అప్పగింపబడి ఆయనను ఆ చెరసాలలో వేస్తూ వచ్చినప్పుడు ఒక చిన్నది ఈ పేతురు ఈయన కూడా యెహోవాతో కూడా ఉండినవాడే అంటున్నప్పుడు, అయ్యా నేను ఈయనను ఎరగనని 3 సార్లు బొంకుతూ వచ్చాడు. ఎందుకు? ఈయనను విన్నానంటే చెప్తే ఏమవుతుంది? తనకు కూడా శిక్ష విధిస్తారు, తనకు కూడా పట్టుకొని తనకు కూడా శిక్ష విధిస్తారని ప్రాణభయముతో ఆయన ఏం చేసిన వ్యక్తి? అబద్ధములాడిన వ్యక్తి. యెహోవా మెస్సీయ ఆ విషయం ముందే గుర్తిరిగిన వాడే. పేతురు, నువ్వు నన్ను ఎరగకమని చెప్పక మునిపే కోడి 3 సార్లు కూత కూస్తుందని ఆయనకు తెలియపరిచిన ఆ సంఘటన మనకు గుర్తుంటుంది. కాబట్టి అలాంటి పేతురు భయపడిన పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై శక్తిని పొందుకొని ఇజ్రాయెల్ ప్రజలందరి ఎదుట, ఆ యాజకుల ఎదుట, పరిసయ్యుల ఎదుట, శాస్త్రుల ఎదుట, అధికారుల ఎదుట ఆయన మాట్లాడుతూ వస్తుంటున్నాడు. మీరు ఎవరినైతే మ్రానుకు వేస్తూ వచ్చారో, మీరు ఎవరినైతే హింసిస్తూ వచ్చారో, మీరు ఎవరినైతే బాధ పెడుతూ వచ్చారో ఆ రక్షకుడిని యెహోవా మెస్సీయ నామమునే ఈ యొక్క పుట్టుకతో కుంటివాడు స్వస్థత పొందుతూ వచ్చాడు. కాబట్టి ఎవరి ఎదుట ఒకప్పుడు తన తల ఎత్తుకొని నేను ఈయనను వెంబడిస్తున్నానని చెప్పజాలకపోతూ వచ్చాడో ఆ రక్షకుడిని యెహోవా మెస్సీయని ప్రజలందరికీ ఆయన చూపిస్తూ వస్తున్నాడు. మీరు మ్రానున వేసిన రక్షకుడిని యెహోవా మెస్సీయనే, మృతుల్లో నుంచి తిరిగి లేచిన రక్షకుడిని యెహోవా మెస్సీయనే ఈ యొక్క పుట్టుకతో కుంటివాణ్ణి స్వస్థపరుస్తూ వచ్చాడు. నజరేయుడైన యెహోవా మెస్సీయ నామమునే వీడు స్వస్థ పొందుతూ వచ్చాడని గొప్పగా ప్రకటించిన శ్రేష్టమైన ఉపదేశాన్ని ఉపదేశిస్తూ వస్తున్నాడు. ఇల్లు కట్టువారు నిషేధించిన తృణీకరించిన రాయి ఆయనే. 11వ వచనంలో అంటూ వస్తుంటున్నాడు, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఈయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. కాబట్టి ఇల్లు కట్టువారు, ఆలయమును కట్టువారు, మందిరమును కట్టువారు అయిన మీరు తృణీకరించారు ఈ రక్షకుడిని యెహోవా మెస్సీయను, నజరేయుడైన యెహోవా మెస్సీయను తృణీకరించారు. కాబట్టి తృణీకరింపబడిన ఈ రాయే మూలకు తలరాయి అవుతూ వచ్చింది. ఈ రాయి అయిన యెహోవా మెస్సీయనే ఈ యొక్క కుంటివాణ్ణి స్వస్థపరుస్తూ వచ్చింది. ఆ నామములోనే స్వస్థపరచబడుతూ వచ్చాడు. కాబట్టి ఈ నామములోనే రక్షణ అని శ్రేష్టమైన ఉపదేశాన్ని కాబట్టి ఆది అపోస్తలులు అంత గొప్పగా ప్రకటించారు. అందులో అపోస్తలుడైన పేతురు శ్రేష్టమైన మాట ఏ మాట అంటూ వచ్చాడంటే, మరి ఎవరి వల్లనూ రక్షణ కలగదు, ఈ నామమునే అనగా రక్షకుడైన విమోచకుడైన నజరేయుడైన యెహోవా మెస్సీయ నామమునే రక్షణ, కానీ ఆకాశం కింద మనుషుల్లో వేయబడిన ఏ నామమున రక్షణ లేదని స్వేచ్ఛగా స్వతంత్రతతో ధైర్యముతో పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిగా ప్రకటిస్తూ వచ్చాడు పేతురు. కాబట్టి ఈ దినమున మనము కూడా అనేకుల ఎదుట, మన బంధుమిత్రుల ఎదుట, మన తోబుట్టుల ఎదుట, మన యొక్క వంశం వారి ఎదుట, అధికారుల ఎదుట, రాజుల ఎదుట, ఎవరి ఎదుటనైనా నేను రక్షకుడిని యెహోవా మెస్సీయను వెంబడిస్తున్నాను, యెహోవా మెస్సీయ నా కాపరి, నా అధిపతి, నా విమోచకుడు, నా రక్షకుడు, నన్ను ఆయన నడిపిస్తున్నాడు, నేను ఆయన శిష్యుడును, నేను ఆయన కుమారుడును, నేను కుమార్తెనని ప్రకటించే ధైర్యము మనం పొందుకోవాలి. దాని కొరకు పరిశుద్ధాత్మ అభిషేకం మనకు కావాలి సుమా. కాబట్టి ఇంకా నీవు ఎక్కడైనా ధైర్యంగా ప్రకటించలేకపోతున్నావా? ఆది అపోస్తలులు ప్రకటిస్తూ వచ్చారు రక్షకుడైన యెహోవా మెస్సీయను, రక్షకుడైన యెహోవా మెస్సీయ యొక్క మరణ పునరుత్థానమును వారు ప్రకటిస్తూ వచ్చారు ధైర్యంగా. ఆది అపోస్తలుడు, అందులో ముఖ్యుడైన ఆది అపోస్తలుడైన పేతురు ప్రకటిస్తూ వచ్చారు. పేతురు యొక్క ధైర్యాన్ని చూసి అక్కడ 13వ వచనం రాయబడుతూ వచ్చింది,
పేతురు గురించి వారు వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యాశ్వతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. చాలండి, యాశ్వతో కూడా ఉండినవారు అని గుర్తెరుగుతూ వచ్చారు అక్కడున్న అధికారులందరూ కూడా. యాశ్వ మెస్సీయను మ్రాను వేయబడక మునుపు ఎగ్జాక్ట్లీ ఆ యొక్క 40 days ముందు పేతురు గారి పరిస్థితి ఏ విధంగా ఉండే? దాచుకున్నాడు. నేను నిన్ను ఎరగనని వెళ్ళిపోయిన వ్యక్తి. కాబట్టి అనగా 50 days బ్యాక్ పరిశుద్ధాత్మను పొందుకుంది ఆ యొక్క 50వ రోజు. కాబట్టి ఆ యొక్క 50 రోజుల మునుపు పరిశుద్ధాత్మను పొందుకోక మునుపు పేతురు మనం చూస్తే ఏ విధంగా భయపడిన వ్యక్తి ఇప్పుడు ఏ విధంగా ధైర్యంగా ప్రకటిస్తున్నాడు చూడండి. పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గుర్తెరిగి గ్రహించి ఆశ్చర్యపడి వారు యాశ్వతో కూడా ఉండినారని వారు గుర్తెరుగుతూ వచ్చారు. విద్య లేని పామరులు యోహాను, పేతురు, ఆయనతో కూడా ఉన్న తన సహోదరులు ఆంద్రియ, వీరందరూ కూడా ఎవరు? విద్య లేని పామరులు, చేపలు పట్టేవారు. కానీ పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారి ఉపదేశము, వారి బోధ ఏ విధంగా ఉంటూ వచ్చిందంటే ఒక ధర్మశాస్త్రం ఉపదేశిస్తున్న ఉపదేశకుల కంటే శ్రేష్టమైన ఉపదేశము. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని పేతురు ప్రసంగము చూస్తుంటుంటే అక్కడ అధికారులందరూ కూడా వారి యొక్క జీవితాలలో వీరు ఇంత గొప్ప ఉపదేశం విన్నారో లేదో, ఎందుకంటే పరిశుద్ధాత్మ వారు నడిపిస్తూ వచ్చింది సుమా. అందుకే యాశ్వ మెస్సీయ ఈ మాట చెప్తూ వచ్చాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యాశ్వ మెస్సీయ శిష్యులను పంపుతూ వచ్చినప్పుడు ఒక మాట అంటూ వచ్చాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనములో, యాశ్వ మెస్సీయ 10వ అధ్యాయము 20వ వచనంలో, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. కాబట్టి మీరు అధిపతుల ఎద్దుకును రాజుల ఎద్దుకును తేబడినప్పుడు వారి ఎదుట ఏమి మాట్లాడదుమా, ఏమి చెప్పుదమా, ఏమి మీరు ఉపదేశిస్తామా అని మీరు భయపడకండి. ఆ గడియలోనే పరిశుద్ధాత్మ మీకు ఉపదేశించును, మీకు నేర్పును, మిమ్మల్ని మాట్లాడిస్తాడు. కాబట్టి మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు అని రక్షకుడిని యాశ్వ మెస్సీయ చెప్పిన మాట పేతురులో నెరవేర్చబడుతుంది సుమా. ఆ అధికారుల దగ్గరికి తేబడ్డప్పుడు ఆయన మాట్లాడుతుంది పేతురు కాదు సుమా. పేతురు యొక్క చదువు, పేతురు యొక్క జ్ఞానము, పేతురు యొక్క స్థాయి ఆ స్థాయి కాదు. పరిశుద్ధాత్మతో నింపబడక మునుపు పేతురు స్థాయి భయపడుతూ పారిపోయిన వ్యక్తి, పిరికితనముతో పారిపోయిన వ్యక్తి, ఏమాత్రము కూడా నోటి వాక్కు చాతుర్యము లేని వ్యక్తి. కానీ ఒక్కసారి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఆయన వాక్కు చాతుర్యం ముందు కానీ, ఆయన ప్రసంగిస్తున్న ప్రసంగం ముందు కానీ అధికారులే ఆశ్చర్యపడిపోతున్నారు. ఈయన పేతురేనా? వీరు విద్య లేని పామరులు కదా, వీరు ఇంతమంది జాలర్లు కదా, వీరు చేపలు పట్టేవారు కదా, వీరు యాశ్వాను వెంబడించిన వారు కదా, వీరు ఈ విధంగా ప్రసంగిస్తున్నారేంటి? కాబట్టి మాట్లాడుచుంది మీరు కాదు, మీలోనున్న పరిశుద్ధాత్మయే మీలో నుండి మాట్లాడుతున్నాడు, కానీ మాట్లాడుతుంది మీరు కాదని రక్షకుడని యాశ్వ మెస్సీయ చెప్పిన మాట వారి జీవితంలో నెరవేర్చబడుతుంది సుమా. కాబట్టి తండ్రి ఆత్మను పొందుకుంటే, పరిశుద్ధాత్మతో నింపబడితే మాట్లాడుతుంది పరిశుద్ధాత్మనే కానీ నిలబడుతుంది వ్యక్తి కాదు సుమా. కాబట్టి చాలా సందర్భాల్లో కూడా, చాలాసార్లు కూడా మేము కూడా మెసేజ్ సిద్ధపరచుకుంది ఒకటి వస్తుంది, ప్రసంగము ఒక రకంగా వస్తుంది సుమా. మెసేజ్ సిద్ధపడుతుందంతా కూడా ఒక విధానంలో మేము సిద్ధపడుతుంటాం, కానీ ఉపదేశం ఒక రకంగా వెళుతుంటుంది. ఎవరికి ఏ విధంగా వెళ్ళాలో పరిశుద్ధాత్మకు తెలుసు. పరిశుద్ధాత్మకు ఆ వ్యక్తి యొక్క అవసరత ఏంటో తెలుసు. కాబట్టి ఆ అవసరతకు తగ్గట్టుగా పరమతని ఉపదేశమును వారికి వినిపించినట్లుగా పరమతని ఉపదేశిస్తుంటాడు సుమా. పేతురు యొక్క ఉపదేశాన్ని మనం చూస్తుంటుంటే అక్కడ వారు ఆశ్చర్యపడమైన విధానంలో, అద్భుతమైన విధానంలో పేతురు ప్రసంగం వినగానే వారు ఆశ్చర్యపడిపోతూ వచ్చారు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో కూడా మన యొక్క ఎదుగుదల చూసి, మన ఆత్మీయంగా ఉన్నతంగా మనం చేరుకున్న విధానం చూసి అనేకులు ఆశ్చర్యపడాలి.
అనేకులు వీరేనా ఇంతకుముందు ఉన్న వ్యక్తి, వీరేనా ఇంతకుముందు ఉన్న ఇక్కడ ఉన్న నిలబడిన వ్యక్తి, ఇంతకుముందు ఉన్న వ్యక్తికి ఇప్పుడుకున్న వ్యక్తికి ఉన్న తేడా ఏంటి అని మనలో కూడా అనేకులు చూసి ఆశ్చర్యపడి ఒక ఉన్నతముగా పరమతన్ని గణపరచాలి అంటే మనము కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఎక్కడున్న వేసిన గొంగలి అక్కడే ఉండకూడదు సుమా, ఎక్కడున్న వ్యక్తి అక్కడే ఉండకూడదు సుమా. పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని ఎందుకొరకు ప్రత్యేకపరుచుకున్నాడు అంటే మనము ఆయనలో ఎదగాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని, పరిశుద్ధాత్మ అభిషేకింపబడాలని, పరిశుద్ధాత్మతో అభిషేకింపబడి నడిపిబడి అనేక సూచక్రియలు మన ద్వారా జరగాలని, మనం నిలబడినప్పుడు పరిశుద్ధాత్మ మనలను ఉపదేశిస్తున్నప్పుడు అనేక మంది బలపరచబడాలని, అనేక మంది హృదయాలను ఆయన వైపు త్రిప్పాలని, అనేక మంది ఆయన వైపు రావాలని పరమతని అందుకొరకు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. కాబట్టి పరమతని మనల్ని నిలబెట్టుకోవాలని చూస్తున్నాడు. మనము నిలబడినప్పుడు ఆయన మనలను ఉపదేశిస్తాడు సుమా. కాబట్టి పేతురు విద్య లేని పామరుడు సుమా. కాబట్టి ఈ కాలంలో కూడా అపోస్తులుగా పరిచర్య, అలాంటి పరిచర్య చేసిన అనేక మంది సేవకులు కూడా వారు విద్య లేని వారే, కేవలము పరిశుద్ధాత్మతో నింపబడి. ఒకటి మన పాటలు పాడుతుంటాం. హోసన్న మినిస్ట్రీస్ యొక్క వ్యవస్థాపకులు హేసన్న గారు, ఆయన 6వ తరగతి 6 సార్లు ఫెయిల్ అయిన వ్యక్తి. ఆయనకు చదువు లేదు, చదువు కొద్దిగా మాత్రమే. కానీ విదేశాలకు దాదాపు 30-40 దేశాలు వెళ్ళి ఆయన ప్రసంగాలు చేస్తూ వచ్చాడు. అదే మాదిరిగా మన భారతదేశంలో, మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఆయన సమాజాలు, ఆయన యొక్క స్థాపించిన సమాజాలు మనకు తెలుసు. అదే మరి ఆయన పరిచర్య ఇప్పుడు ఏ విధంగా జరుగుతుందో తెలుసు సుమా. పరమ తండ్రి చదువును చూడడు సుమా, విద్యను చూడడు సుమా, డిగ్రీలు చూడడు సుమా, పట్టాలు చూడడు సుమా. కేవలం ఏం చూస్తాడు? దీనత్వము చూస్తాడు. కేవలం పరమతని చూసేది దీనత్వమే. ఆయన సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడి, పరిశుద్ధాత్మతో నిలబడి, పరిశుద్ధాత్మతో సాహసం చేస్తూ, పరిశుద్ధాత్మతో మనం ముచ్చటిస్తూ వస్తుంటే పరిశుద్ధాత్మ మన ద్వారా గొప్ప కార్యములు జరిగిస్తూ వస్తుంటుంది సుమా. కాబట్టి చాలామంది విశ్వాసులు ఏం చేస్తారంటే గొప్ప గొప్ప డిగ్రీ ఉన్న వ్యక్తి అయితేను, చదువుకున్న వ్యక్తి, లేకుంటే ఏ విధమైన పట్టా పొందిన వ్యక్తి. కాబట్టి అదే మాదిరిగా చాలామంది కూడా బైబిల్ ట్రైనింగ్లో కూడా రకరకాల డిగ్రీలు తీసుకుంటుంటారు, రకరకాల డిగ్రీలు. కాబట్టి అదంతా కూడా థియరీ, అది అవసరమేమో, కానీ ఇంకా అత్యధికంగా అవసరమైనది సుమా పరిశుద్ధాత్మ నడిపింపు. కాబట్టి మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడాలి, కానీ మీరు మాట్లాడకూడదు, మీరు ఉపదేశించకూడదు అని పరిశుద్ధాత్మ ద్వారా వారు బోధింపబడిన వారై, పరిశుద్ధాత్మ ద్వారా వారు నేర్చుకున్న వారై, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఆ యొక్క 10 దినాలు వారు ఎదురు చూస్తూ వచ్చారు సుమా. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారి ప్రసంగం వింటున్నప్పుడు అక్కడ ఉన్న అధికారులే ఆశ్చర్యపడిపోతూ వచ్చారు. అలాంటి శ్రేష్టమైన ఆ యొక్క ఉపదేశము ద్వారా పేతురు యొక్క జీవితంలో చూడండి, ఒకసారి సంఘటన మనం చూస్తాం. అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో ఆయన యొక్క 5వ అధ్యాయంలో ఒక మాట అంటూ వస్తున్నాడు. 9వ వచనంలో ఒకసారి అననీయ సప్రియ సంఘటన మనందరికి తెలుసు. 5వ అధ్యాయం 9వ వచనంలో అందుకు పేతురు ఎలోహిం యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పెను. చూడండి, అననీయ సప్రియ వారు ఏకముగా కూడి అబద్ధములు ఆడుతూ వచ్చారు. వారు అబద్ధం ఆడుతుంది ఎవరికి తెలుసు? పరమతానికి ఒక్కడికి తెలుసు, పరిశుద్ధాత్మ ఒక్కడికి తెలుసు. మానవునిగా ఉన్న పేతురు గారికి ఏ విధంగా తెలియపరచబడింది? పేతురు ఒక మానవుడే కదా, ఒక శరీరధారియే కదా, కానీ పరిశుద్ధాత్మతో నింపబడినాడు. కాబట్టి అననీయ సప్రియ వారి యొక్క అబద్ధపు జీవితాన్ని అక్కడ వారి ఎదుటనే వారికి తెలియపరుస్తూ వచ్చాడు. ఇదిగో సప్పీరా, నీ యొక్క భర్త చనిపోయాడు, ఆయన పాతిపెట్టి వచ్చారు, వారి పాదములు ఇప్పుడే ఇంటి వాకిట తొక్కుతున్నాయి, ఇక నీవు కూడా ప్రాణము విడిచిపెట్టబోతున్నావు సుమా. నీ ప్రాణం కూడా వెలువెట్టబోతుంది, వారు కూడా వచ్చి నిన్ను మోసుకొని పోయి పాతిపెట్టబోతున్నారు. ఎంత ధైర్యము చూడండి. నువ్వు కూడా చనిపోతున్నావు మరుక్షణము, నువ్వు కూడా నీ భర్త వల్ల నీవు కూడా చనిపోతున్నావు.
నీవు కూడా వెళ్ళిపోతున్నావని పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై అననీయ సప్రియాలను హెచ్చరిక చేస్తూ వచ్చాడు. మీరు ఎందుకు ఏకీభవించి పరిశుద్ధాత్మను శోధించితిరి? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఏ విధంగా మీరు అబద్ధములాడుతున్నారు? పరిశుద్ధాత్మను వ్యతిరేకంగా ఏ విధంగా మీరు మాట్లాడి ఆయనను దుఃఖపరుస్తున్నారు? కాబట్టి మనం గత వారం చూసుకున్నాం, పరిశుద్ధాత్మకు విరుద్ధముగా ఒక్క మాట మాట్లాడినా క్షమాపణ లేదు. కాబట్టి పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు అననీయ సప్రియ. వారు ఏకముగా కూడి అబద్ధములాడుతున్నారు. ఏకముగా కూడి వారు అబద్ధములాడి వారు ప్రాణాలను సైతం కోల్పోతూ వచ్చారు. ఇది పేతురు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వాడై గ్రహిస్తూ వచ్చాడు. అననీయ సప్రియ, ఇదిగో వారు ఏ విధమైన అబద్ధములాడే జీవితమును వారు కలిగి ఉన్నారో. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా ఉపదేశింపబడుతూ వచ్చాడు, పరిశుద్ధాత్మ ద్వారా గ్రహిస్తూ వచ్చాడు, పరిశుద్ధాత్మ ద్వారా వారికి హెచ్చరిక చేస్తూ వచ్చాడు. అననీయ సప్రియ జీవితం ఏంటో వారికి తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి ఆ విధంగా పేతురు యొక్క జీవితంలో ఒక సంఘటన, పుట్టుకతో కుంటివాణ్ణి స్వస్థపరుస్తూ వచ్చాడు. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో ఆ ప్రసంగం ఆయన చేస్తున్న విధానం బట్టి 3000 మంది చేర్చబడుతూ వచ్చారు. అదే మరి అననీయ సప్రియ జీవితంలో జరిగిన ఆ సంఘటన మనందరం కూడా ఒకసారి గమనిస్తే, కాబట్టి ఏ విధంగా ఒక వ్యక్తి ద్వారా ఒక వ్యక్తి చనిపోతున్నాడు అని కొన్ని నిమిషాల ముందు ప్రకటించాడు ధైర్యముగా. కాబట్టి ప్రియమైన సమాజమా, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి కొరకు పేతురు ఏ విధంగా ప్రయాసపడ్డాడో, ఏ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చాడో. కాబట్టి పేతురు సామాన్యమైన వ్యక్తి, విద్య లేని పామరుడు. కాబట్టి పేతురు ద్వారా జరిగిన కార్యములు చూసుకుంటే 13వ వచనం ఒకసారి చదువుదాం. 12, 13, 14 వచనాల్లో అపొస్తలుల కార్యం 5వ అధ్యాయము 12, ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. కడమ వారిలో ఎవడునూ వారితో కలిసి కొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని గనపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ఎలోహిం పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడైనను పడవలని మంచముల మీద పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్ర ఆత్మల చేత పీడింపబడిన వారిను మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. చూడండి, పేతురు యోహానుల యొక్క పరిచర్యను చూసి అనేక మంది కూడా విశ్వాసంలోకి నడిపింపబడుతూ వచ్చారు. ప్రజలు వారిని గనపరచుచుండిరి. పురుషులు స్త్రీలు అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ఎలోహిం పక్షమున చేర్చబడిరి. అదే మాదిరిగా వారి మధ్యలో జరుగుతున్న సూచక్రియలను బట్టి, అద్భుతాలను బట్టి, వారి మధ్యలో జరుగుతున్న ఆ మహత్కార్యాలను బట్టి అక్కడ యాషువ మెస్సియా పరమతండ్రి గనపరచబడుతూ వచ్చాడు. అదే మాదిరిగా వారు వెళుతున్నప్పుడు వారి నీడ పడునేమో అని, పేతురు యొక్క నీడ పడునేమో అని అక్కడ ఉన్న వారందరూ ఏం చేస్తున్నారంటే, పేతురు వెళుతున్నప్పుడు పేతురు నీడ పడడానికి కొరకు వారు ప్రయాసపడుతున్నారు. కాబట్టి అందుకే అక్కడ రాయబడిన ఒక మాట చూడండి, జనులు రోగులు వీధుల్లోకి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడైనను పడవలని మంచముల మీదను పరుపుల మీదను వారిని మోసుకొని వచ్చిరి. నీడ పడితే చాలు, పేతురు ముట్టుకుంటే కాదు, పేతురు నీట పడితే చాలు మేము స్వస్థపరచబడతామని ఆ స్థితిలోనికి పేతురు వెళుతూ వచ్చాడు. సుమా, యాషువ మెస్సియా అంటూ వచ్చాడు, మీరు నా యందు విశ్వాసం ఉంచితే, మీరు నా యందు నమ్మిక ఉంచితే నాకంటే ఎక్కువగా సూచక్రియలు, అద్భుత కార్యములు, మహత్కార్యములు జరిగిస్తాడని యాషువ మెస్సియా చెప్తున్న మాట పేతురు జీవితంలో నెరవేర్చబడింది. సుమా, యాషువ మెస్సియాను ముట్టుకుంటే స్వస్థపరచబడుతూ వచ్చారు. యాషువ మెస్సియా యొక్క ఆత్మను పొందుకున్న, పరిశుద్ధాత్మను పొందుకున్న పేతురు యొక్క నీడబడితే అనేక మంది రోగులు స్వస్థపరచబడుతూ వచ్చారు. సుమా, అనేక మంది లేపబడుతూ వచ్చారు. దురాత్మ చీకటి శక్తుల చేత బంధింపబడిన వారు విడుదల పొందుకుంటూ వచ్చారు. ఏంటి అంటే పరిశుద్ధాత్మతో నింపబడినాడు. కాబట్టి ఆది సంఘము అలా కార్యములు జరిగిస్తూ వచ్చింది. ఆ విధంగా అపోస్తలు అలాంటి కార్యాలు వారి జీవితాల్లో జరిగిస్తూ వచ్చారు. సుమా, కాబట్టి నీడ పడిన వెంటనే అదే మాదిరిగా ఆ నామము కొరకు పరిశుద్ధాత్మను పొందుకున్న వీరు ఏ విధమైన దేని కొరకైనా వారు తెగించారో సరే చూద్దాం. అదే అపోస్తల కార్యంలో 5వ అధ్యాయంలో 41వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది.
ఆ నామము కొరకు ఆ నామము కొరకు అవమానము పొందుటకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున పాత్రలను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి చూడండి మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము యెహోవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యాశ్వా మెస్సేనే అని ప్రకటించుచుండిరి. అవమానము పొందుటకును పాత్రలను ఎంచబడినందున యాశ్వా మెస్సీ యొక్క నామము కొరకు వారు ఏం చేయబడుతున్నారు? అవమానం పరచబడానికి కూడా వారు ఇష్టపడుతున్నారు సుమా. కాబట్టి ప్రియమైన సంగమా, సమాజమా, యాశ్వా మెస్సీ నామము కొరకు, యాశ్వా మెస్సీ నామ ఘనత కొరకు వారు ఏం చేయబడుతున్నారంటే వారు ప్రాణాలు సైతము వారు లెక్కపడట్లేదు. అవమానపరచబడానికి కూడా ఇష్టపడుతున్నారు, వారు ప్రాణాలను సైతం ఇవ్వడానికి కూడా ఇష్టపడుతున్నారు, వారు ప్రాణాలను సైతము. ఎందుకంటే 4వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది వారి గురించి. 4వ అధ్యాయము 19వ వచనమును వారు అంటున్న మాట, ఒక మాట చూడండి. అందుకు పేతురును యోహానును వారిని చూచి ఎలోహిం మాట వినుట కంటే మీ మాట వినుట ఎలోహిం దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని గురించి చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. చాలండి. కాబట్టి ఆ మహాసభ ఎదురుకి తేబడినప్పుడు, ఆ యొక్క అధికారుల ఎదుగు తేబడినప్పుడు వారు అంటున్న మాట, అయ్యా ఎలోహి మాట వినుట శ్రేష్టమా, మీ మాట వినుట శ్రేష్టమా? మీ మాట వినుట కంటే ఎలోహి మాట వినుట శ్రేష్టము. కాబట్టి ఎలోహి మాట మాత్రమే మేము వింటాము. మన రక్షకుడిని ఆశ్రమిస్తే చెప్పిన మాట మేము వింటాము. ఆ మాట విని దాన్ని జరిగించడానికి కొరకు మా ప్రాణాలను సైతం మేము లెక్క చేయము. దాని కొరకు, ఆయన నామ మహిమ కొరకు మేము మా ప్రాణాలు సైతం వదులుకుంటాము. కాబట్టి మీరు ఎంత అవమానపరిచినా, ఎంత మమ్మల్ని శిక్షించినా, ఎంతగా మమ్మల్ని వెలివేసినా మేము ఆ యాశ్వా మెస్సీ నామము కొరకు మేము నిలబడతామని వారు అనేక సార్లు ఆ నామాన్ని ఘనపరుస్తూ వచ్చారు, గొప్ప చేస్తూ వచ్చారు. ఆ నామము కొరకు వారు నిలబడుతూ వచ్చారు సుమా. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకున్న వారు ఏం చేస్తారంటే ఆ నామము కొరకు అవమానాలు సైతము పొందుకోవడానికి ఇష్టపడతారు సుమా. పరిశుద్ధాత్మను పొందుకుంటే ఈ లోకములో ఏది కూడా ఘనముగా ఎంచబడదు సుమా. ఆయన నామం ఒక్కటే ఘనమైనదిగా, ఆయన నామం ఒక్కటే పూజనీయదిగా, ఆయన నామం ఒక్కటే ఆరాధింపదగినదిగా, ఆయన నామం ఒక్కటే ప్రకటింపదగినదిగా, ఆయన నామం ఒక్కటే మనకు నిత్యమైన స్వాస్థ్యంగా మనం ఎంచుకుంటాము సుమా. కాబట్టి ఆది అపోస్తలులు దేని కొరకు వారి యొక్క ప్రాణం సైతం కోల్పోతూ వచ్చారంటే యాశ్వా మెస్సీ నామము కొరకు. కాబట్టి అట్టి నామంలో రక్షింపబడిన నీవు, అట్టి నామాన్ని నొసలు మీద ముద్రించుకున్న నీవు ఆయన నామం కొరకు సాక్షికరంగా జీవిస్తున్నావా? యాశ్వా మెస్సీ నామమున బాప్టిజం పొందుకున్న నీవు సాక్షికరంగా జీవించాలి అంటే పరిశుద్ధాత్మతో నీవు నింపబడాలి. పరిశుద్ధాత్మతో నీవు నింపబడితే నీవు తెలియని విధానంలో పరమతను నిలబెట్టుకుంటాడు, నీతో మాట్లాడించుకుంటాడు, నీతో ఉపదేశించుకుంటాడు, నిన్ను సాక్షికరంగా నిలబెట్టుకుంటాడు, నీ ద్వారా సూచక్రియలు ఆయన జరిగించుకుంటాడు. నువ్వు ప్రార్థన చేస్తుండగా అనేక మంది స్వస్థపరచబడతారు, అనేక మంది బలపరచబడతారు, అనేక మంది విశ్వాసంలోనికి వస్తారు సుమా. అనేక మంది కూడా ఆయన నిత్యమైన రక్షణలోకి తేబడతారు సుమా. కాబట్టి అట్టి పరిశుద్ధాత్మను పొందుకోవడానికి కొరకు, అందుకే పరిశుద్ధాత్మను పొందుకున్న స్టెఫెను గొప్ప ప్రసంగం చేస్తూ వచ్చాడు. ఎందుకంటే స్టెఫెను గురించి కూడా ఒకసారి మనం చూసుకుంటే అపొస్తలుల కార్యంలో 6వ అధ్యాయంలో స్టెఫెను గురి యొక్క జీవితాన్ని మనం ధ్యానించుకుంటుంటే ఒక గొప్ప శ్రేష్టమైన మాట మనకు కనబడుతూ వస్తుంటుంది. 6వ అధ్యాయం 3-8వ వచనం ఒకసారి చదువుకుందాం. స్టెఫెను కృపతోను బలముతో నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. అప్పుడు చాలక్క అక్కడ ఏమంటూ వస్తుందంటే స్టెఫెను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. చూడండి, స్టెఫెను కూడా ఏం చేస్తూ వచ్చాడట? వారు ఆ యొక్క ఆత్మను పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఈ శిష్యులు ఏం చేస్తూ వచ్చారంటే 7 పెద్దలు నియమించి వారిని చేతుల మీద వారి తల మీద చేతుల నుంచి ప్రార్థించడం ద్వారా వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అందులో స్టెఫెను ముఖ్యుడు. ఆ 7 స్టెఫెను ఏం చేస్తూ వచ్చారంటే అందరికంటే శ్రేష్టముగా ఆయన యొక్క బోధ, ఆయన పరిచర్య, ఆయన యొక్క నడిపింపు మనం చూస్తుంటుంటే అవును పరమ తండ్రి, ఆయన యొక్క బోధ ముందు ఎవరు కూడా నిలబడలేకపోతూ వచ్చారు సుమా. కాబట్టి ఎవరు కూడా ఆయన యొక్క ప్రసంగం ముందు ఎవరు కూడా నిలబడలేకపోతూ వచ్చారు.
అంత గొప్ప శ్రేష్టమైన ప్రసంగము ఆయన చేస్తూ వచ్చాడు సుమా. కాబట్టి ఆయన చేసిన ప్రసంగాన్ని విని అనేక మంది ఏం చేస్తూ వచ్చారంటే ఆయన రక్షణకు వస్తున్నారు. కొంతమంది అయితే ఇక వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తుంటున్నారు. వ్యతిరేకంగా మాట్లాడిన వారి గురించి ఆయన మాట్లాడిన మాట ఒక మాట 51వ వచనంలో ఇదే అధ్యాయంలో యోహాను అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనంలో ఆయన ప్రసంగములో చివరిలో ఆయన అంటున్న మాట, ముష్కరులారా హృదయములను చెవులను ఎలోహిం వాక్యమునకు లోపరచని వారులారా, మీ పితరుల వరే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. చూడండి, ఆయన చివరికి ఒక మాట అంటూ వస్తున్నాడు. ఆయన చెప్తున్న ప్రసంగాన్ని విని కొంతమంది తిరుగుతున్నప్పుడు వారి యొక్క స్థితిగతులను గమనించి ఆయన మాట్లాడుతూ వస్తుంటున్న మాట, ముష్కరులారా హృదయములను చెవులను ఎలోహిం వాక్యములకు లోపరచని వారులారా, మీరు ఎందుకొరకు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. కాబట్టి ఎలోహిం వాక్యములకు చెవియొగ్గనీయకుండా అపవాది ఏం చేస్తుంటుందంటే, అపవాది ఎలోహిం వాక్యం విననీయకుండా అపవాది ఏం చేస్తుంటే మనల్ని హృదయాలను కఠినపరుస్తూ వస్తుంటుంది. ఎప్పుడు విన్న వాక్యమే కదా, ఎప్పుడు మనము తెలుసుకున్న వాక్యమే కదా, ఎప్పుడు మనం వింటూనే ఉన్నాం కదా, ఈ వాక్యం ద్వారా ఏమి మనకు వస్తుందని కొన్నిసార్లు మనము అనేకమైన వ్యతిరేకంగా పరమతని వాక్యాన్ని వ్యతిరేకంగా ఆలోచనలు చేస్తూ వస్తుంటాం సుమా. కాబట్టి స్టెఫెను ద్వారా హెచ్చరింపబడుతూ వస్తున్నాం. మనము కూడా మీరు ఎలోహిం వాక్యమునకు చెవి యొగ్గితే, ఎలోహిం వాక్యమును మీ యొక్క హృదయంలో చేర్చబడినట్లుగా వాక్యమును మీరు వింటే ఎలోహిం యొక్క ఆత్మతో మీరు నింపబడతారు సుమా. కాబట్టి ఎలోహిం యొక్క వాక్యమునకు మీరు చెవి యొగ్గి మీ హృదయాల్లో ఎలోహిం వాక్యాన్ని చేర్చుకుంటే పరిశుద్ధాత్మతో మీరు నింపబడతారు. కాబట్టి అందుకే ఆయన ఏమంటూ వస్తుందంటే, ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎందుకు ఎదిరిస్తున్నారు, కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడడానికి కొరకు మనం ఏం చేయబడాలంటే ఎలోహిం వాక్యమునకు చెవియొగ్గాలి, ఎలోహిం వాక్యమును హృదయంలో చేర్చుకోవాలి. ఎలోహిం వాక్యము మన హృదయంలో నింపబడితే, ఎలోహిం వాక్యం చేత మనం సంధించబడితే, ఎలోహిం వాక్యము చేత మనం ఒప్పింపబడితే, ఎలోహిం వాక్యము చేత మనము సరిచేయబడితే పరిశుద్ధాత్మ మన మీదకి దిగి వస్తుందా. పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే గొప్ప కార్యాలు మన ద్వారా జరుగుతాయి. స్టెఫెను అట్టి విధంగా పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వారిని ప్రసంగించిన వాడై ప్రసంగం ద్వారా ఆయన ఏమంటూ వస్తున్నాడంటే హెచ్చరిక చేస్తున్నాడు, ఎలోహిం వాక్యమును ఎందుకొరకు మీరు తిరస్కరిస్తున్నారు, ఎందుకొరకు ఎలోహిం వాక్యము లోబడడం లేదు. ముష్కరులారా మీ హృదయాలను సరిదిద్దుకోండి, ఎలోహిం వాక్యాన్ని మీ హృదయంలో చేర్చుకోండి, ఎలోహిం వాక్యం మీ హృదయంలో చోటివ్వండి. చోటిస్తే మీరు పరమతని ద్వారా గొప్ప కార్యంలో మీరు జరిగింపబడతారు. కాబట్టి ఆ విధంగా ప్రసంగిస్తున్న ఆ స్టెఫెన్ను, పరిశుద్ధాత్మతో నింపబడిన స్టెఫెన్ను వారు రాళ్లతో కొడుతున్నప్పుడు ఆయన ఒక గొప్ప ప్రత్యక్షతను చూస్తూ వచ్చాడు, గొప్ప దర్శనం చూస్తూ వచ్చాడు. 55వ వచనంలో ఆయన గురించి రాయబడిన మాట, ఆకాశము తెరవబడుటయు 55వ వచనం 55వ వచనం, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరి చూచి, చూడండి, ఆకాశం వైపు తేరి చూచి ఎలోహిం మహిమను ఎలోహిం కుడిపార్శ్వమందు నిలిచిండుటయును చూచి, ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు ఎలోహిం కుడిపార్శ్వమందు నిలిచిండుటను చూచుచున్నానని చెప్పాను. పరమ తండ్రి నీకు స్తోత్ర. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు పరలోకం యొక్క దర్శనము కనబడుతుంది, పరలోకంలో యొక్క మహిమ కనబడుతూ వస్తుంటుంది, పరలోకంలో ఎలోహిం యొక్క సింహాసనం కనబడుతూ వస్తుంటుంది. స్టెఫెను ఏం చేస్తూ వచ్చాడు? స్టెఫెను యొక్క ప్రత్యక్షత ఏంటంటే ఎలోహిం యొక్క సింహాసనాన్ని చూస్తూ వచ్చాడు, ఎలోహిం సింహాసనం ముందు రక్షకుడిని యాషూవ మెస్సియా కూర్చుంటూ చూస్తూ వచ్చాడు, ఎలోహిం యొక్క మహిమను చూస్తూ వచ్చాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే. కాబట్టి నీవు కూడా ఎలోహిం యొక్క ప్రత్యక్షతను చూడాలి, నువ్వు కూడా ఎలోహిం యొక్క మహిమను చూడాలి, ఎలోహిం యొక్క స్వరూపతను చూడాలి, ఎలోహిం యొక్క పరలోకమును మీరు చూడాలి. ఆ పరలోకం యొక్క మహిమను ఎలోహిం చూపిస్తున్నప్పుడు ఉన్న సంతోషము, ఆనందము, ఆ యొక్క తృప్తి వేరు సుమా, ఆ ఆనందం వేరు సుమా. ఆ ఆనందం ముందు ఏ ఆనందం కూడా పనికిరాదు సుమా, ఏ ఆనందం కూడా సరితూగదు సుమా. స్టెఫెను యొక్క ఉపదేశము ద్వారా ఉపదేశింపడిన తర్వాత చివరిగా ఆయన ఉపదేశాన్ని విని వారందరూ కూడా అక్కడ ప్రజలు ఏం చేస్తున్నారంటే రాళ్లతో కొట్టబడడానికి సిద్ధపడుతున్నప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకున్న స్టెఫెను ఏం చేస్తున్నాడంటే గొప్ప మహిమను చూస్తున్నాడు. ఆకాశం తెరవబడుటయు, అక్కడ మహిమను చూస్తున్నాడు. ఆకాశం తెరవబడుటయు ఎలోహిం కుడిపార్శ్వమందు యాషూవ నిలిచిండుటయు అక్కడ చూసి ఆయన ఏమంటూ వస్తున్నాడంటే అక్కడ యాషూవ మెస్సియా ఉన్నాడు అని చెప్తూ వస్తుంటున్నాడు. కాబట్టి ఎలోహిం మహిమను యాషూవ యొక్క
ఎలోహిం కుడిపార్శ్వం నిలిచినట్టును చూచి ఆయన అంటూ వస్తుంటున్నాడు, నేను కుడిపార్శ్వమందు యాశ్వమస్యను చూస్తున్నాను. కాబట్టి చూడండి, ఆ మహిమను చూస్తున్నాడు. ఆ ప్రత్యక్షత మనకు కలగాలన్నా వద్దా? ఆ ప్రత్యక్షతలో మనం వెళ్ళాలన్నా వద్దా? ఆ మహిమను మనం చూడాలన్నా వద్దా? ఆ యాశ్వమస్య యొక్క స్వారూపితను మనం చూడాలన్నా వద్దా? యాశ్వమస్య యొక్క ఆ యొక్క స్వారూపితను మనం చూసి ఆనందించాలన్నా వద్దా? అది కేవలము పరిశుద్ధాత్మతో నింపబడితే మాత్రమే వస్తుంది. కాబట్టి ఏ డబ్బిచ్చినా, ఏ ధనమిచ్చినా మనం అది పొందుకోలేము సుమా. ఆ సూచక్రియలు చేయలేము సుమా. కాబట్టి ఆది అపోస్తలుడైన పేతురు ఆయన యొక్క నీడ పడితే జనులు బాగుపడుతున్నారు, లేచి నడుస్తున్నారు. అపవిత్రాత్మ చీకటి శక్తులు బంధింపబడిన వారు విడుదల పొందుకుంటూ వచ్చారు. స్టెఫెన్ అయితే గొప్ప మహిమను చూస్తూ వచ్చాడు, గొప్ప తేజస్సును చూస్తూ వచ్చాడు, పరలోకంలో ఏమి జరుగుతుందో చూస్తూ వచ్చాడు, పరలోకం తెరవబడడం చూస్తూ వచ్చాడు, పరిశుద్ధాత్మ నింపబడిన వాడై. కాబట్టి నువ్వు చూడకూడదా? నీకు చూడాలని ఆశ ఉందా? పరిశుద్ధాత్మతో నేను కూడా నింపబడి ఆయన యొక్క మహిమను నేను కూడా చూడాలన్న వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడానికి కొరకు ప్రార్థన జీవితం కలిగి ఉంటారు సుమా. పరిశుద్ధాత్మను పొందుకోవడానికి కొరకు పెంతెకోస్తు దినమున ఆయన సన్నిధికి కూడి వస్తారు సుమా. ఆయన సన్నిధిలో నిలిచి ఉంటారు సుమా. పరిశుద్ధ సమాజంతో కలిసి ఆయన ఆరాధిస్తారు. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై స్టెఫెను చూసిన ఆ మహిమ నీవు కూడా చూడాలని పరమ తండ్రి ఈ దినమున నీకు ఉపదేశిస్తున్నాడు. ఒక మాట మనం చూసుకుందాం. ఈక పరిశుద్ధాత్మను పొందుకోవడానికి కొంతమంది వ్యక్తులు ఏం చేస్తూ వచ్చారట? ద్రవ్యం ఇస్తూ వచ్చారట. అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. 18వ వచనం, 19వ వచనం, 20వ వచనంలో కొంతమంది ఈ విధమైన స్థితి కూడా కలిగి ఉంటారు సుమా. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకీయుడని అడిగాను. చాలండి. పేతురు, యోహాను ఎవరి మీద అయితే చేతులుంచి ప్రార్థిస్తున్నారో వారు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు, వారు స్వస్థపరచబడుతున్నారు, వారు బాగు చేయబడుతున్నారు, వారు దురాత్మ చీకటి శక్తి నుంచి విడుదల పొందుకుంటున్నారు, వారి జీవితాలు మార్చబడుతున్నాయి. అమ్మో, పేతురు యోహాను వల్ల నేను కూడా చేతులుంచితే అనేక మంది బాగుపడాలి, అనేక మంది నేను కూడా చేతులుస్తే స్వస్థపరచబడాలి, తద్వారా వారి నుంచి నేను ఏదైనా బహుమానం పొందుకోవాలని ఒక కపటమైన మనసుతో వచ్చాడు. సీమోను ఏం చేస్తూ వచ్చాడంటే వీరి దగ్గరికి వచ్చి ద్రవ్యం పెట్టి వారి మీద నేను ఎవరి మీదనైనా చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందుకున్నట్లుగా ఈ అధికారము నాకు ఇయ్యండి. కాబట్టి మీరు చేతులుంచి ప్రార్థిస్తున్నారు కదా, ఆ అధికారం నాకు కూడా ఇయ్యండి. ఆ అధికారంతో నేను కూడా ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మను నేను కూడా పొందుకొని ఏం చేస్తాను? ప్రార్థన చేస్తే చీకటి శక్తుల నుంచి విడుదల పొందుకుంటారు. కాబట్టి ద్రవ్యం మీరు తీసుకొని నాకు కూడా ఇవ్వండి ఆ అధికారం అని ఒక వ్యక్తి, కపటమైన వ్యక్తితో వచ్చాడు. ఆ స్థితిని తెలుసుకున్న పేతురు ఏమంటూ వచ్చాడట? 20వ వచనం చూడండి ఒకసారి. అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి ఎలోహిం వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము ఎలోహిం ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. చాలండి. పేతురు హెచ్చరిక చేస్తూ వచ్చాడు. అయ్యా, నువ్వు ద్రవ్యం పెట్టి కొనాలనుకుంటున్నావే, నువ్వు ద్రవ్యం పెట్టి అధికారం కావాలని కోరుకుంటున్నావే, ఇగో నీ ఎదుట ఈ వరము ఎన్నడూ రాదు. ఎందుకంటే నీ హృదయము సరైనదిగా లేదు. కాబట్టి ద్రవ్యం ఇచ్చి కొనాలనుకుంటున్నావు చూడు, ఇది ద్రవ్యం ఇస్తే వచ్చేది కాదు, ధనమిస్తే వచ్చేది కాదు పరిశుద్ధాత్మ. కాబట్టి ధనము ద్వారా, నాకున్న అధికారము ద్వారా, నాకున్న స్థితిని బట్టి, నాకున్న హోదాను బట్టి, నాకున్న సామర్థ్యాన్ని బట్టి, నాకున్న బలాన్ని బట్టి నేను ఇది సంపాదించుకుంటానని ఎవరైతే అనుకుంటున్నారో, ప్రియులారా సమాజమా, ఇక్కడ పేతురు అంటూ వస్తుంటున్నాడు, నీ హృదయము ఎలోహిం ఎదుట సరైనది లేదు కాబట్టి ఇందులో నీకు పాలు పొందడానికి నువ్వు అర్హుడవు కావు. కాబట్టి నీ హృదయాన్ని సరిచేసుకో మొట్టమొదటిగా. కాబట్టి నీ వెండి, నీ బంగారము, నీ ద్రవ్యము నీతో కూడా నశించునుగాక. కాబట్టి ఎలోహిం యొక్క వరాన్ని పొందుకోవాలి అంటే, పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకోవాలంటే ద్రవ్యము పనిచేయదు సుమా. ద్రవ్యాన్ని బట్టి కొనాలనుకుంటే అది రాదు సుమా. కేవలము దీనులమై
పరిశుద్ధమైన జీవితము జీవించి పరిశుద్ధంగా మన ఘటాన్ని కాపాడుకుంటే పరిశుద్ధాత్మ మన మీదకి దిగి వస్తుంది సుమా. పరిశుద్ధాత్మ నా మీద దిగిరమ్ము అని ఎవరైతే పరిశుద్ధ హృదయులై సాత్వికులై దీనులై అడుగుతారో వారి మీద ఆయన పరిశుద్ధాత్మను సమృద్ధిగా కుమ్మరిస్తాడు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉండి ఆయనను అడగాలనుకుంటున్నావు? ద్రవ్యమిచ్చి అడగాలనుకుంటున్నావా? ద్రవ్యమిస్తే నీకు పాలు పొందులు లేవు సుమా. ఆ వరం నీ మీదకి దిగిరాదు. పేతురు వలె ప్రార్థన చేయి. స్తెఫెను వలె పరమతని సన్నిధిలో పరిచర్యలో పాలు పొందు. పరమతని తన పరిశుద్ధాత్మను నీ మీద కుమ్మరిస్తాడు. తన పరిశుద్ధాత్మతో నిన్ను నింపుతాడు. తన పరిశుద్ధాత్మ అభిషేకం నీకు అనుగ్రహిస్తాడు. అటు విధంగా పేతురు వలె స్తెఫెను వలె మనం ఉందాం, పరిశుద్ధాత్మతో నింపబడదాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నింపి తన ఆత్మతో మనల్ని బలమైన పాత్ర నిలబెట్టుకును గాక. ఆమేన్.